శ్రమ దోపిడీకి గురవుతున్న ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు చిలక శంకర్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టియు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఎల్ఈఓ లియో గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలక శంకర్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంలో గత 4 సంవత్సరాలుగా వివిధ కేటగిరీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ కార్మికులకి ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. ప్రధానంగా లోడింగ్, అన్లోడింగ్లో బ్యాగర్స్ అండ్ టీచర్స్ కార్మికులకి సమయపాలన లేకుండా ఏ సమయానికి రేకు వస్తుందో తెలియని పరిస్థితి, అర్ధరాత్రి వెళ్లాల్సిన పరిస్థితి నడుస్తోంది. ఎలాంటి సేఫ్టీ సౌకర్యాలు లేకుండా కాంట్రాక్టు కార్మికులతో పనులు చేపిస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల శ్రమతో అధిక లాభాలు నడుస్తున్నా కూడా కార్మికుల్ని శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారు. కార్మికులకి కనీస సౌకర్యాలు కల్పించకుండా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఈ కార్మికుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం మరియు కాంట్రాక్టర్తో మాట్లాడి కార్మికులకి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఆర్ఎఫ్సిఎల్ బ్రాంచ్ నాయకులు తిప్పని రాంకి, కె రూపేష్, పయ్యావుల శ్రీకాంత్, బైరి రాకేష్, చింతల ప్రవీణ్, ఆవుల రాకేష్, మిట్ట వేణు, ఆకుల అనిల్ తదితరులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఎరువుల కర్మాగారాన్ని నిర్మించినటువంటి ఆర్ఎఫ్సిఎల్ నిర్మాణం నాటి నుంచి నేటి వరకు అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కార్మికులు. ప్రస్తుతానికి అది నిర్మాణం అయిపోయిన తర్వాత అది ఉత్పత్తి దశలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు చట్టపరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా వాళ్ళ యొక్క శ్రమను దోసుకుంటున్నారు. ఇలా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం, సంబంధిత కాంట్రాక్టర్. ముఖ్యంగా అక్కడ చేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ కార్మికులు కావచ్చు, మెకానికల్ కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ టీచింగ్ కార్మికులు కావచ్చు, లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే అక్కడ వారికి ఒక్కటి కూడా చట్టపరమైనటువంటి జీవో లేదు, చట్టపరమైనటువంటి సమయం లేదు, చట్టపరమైనటువంటి ఒక్క హక్కు కూడా వాళ్ళకు లేకుండా వాళ్ళ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దానిని మేము ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నింటినీ కూడా పురస్కరించుకొని ఇవాళ మనం ఇక్కడ ఎల్ఈఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లెటర్ ద్వారా ఇవాళ ఎల్ఈఓను కంపెనీలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ పైన ఉన్నటువంటి యాజమాన్యం పైన తగిన చర్య తీసుకోవాలని చెప్పని మేము ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈఓ గారికి తెలియపడడం జరిగింది. వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి అరోర్ అనేటువంటి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నటువంటి కార్మికులకు లోడింగ్, అన్లోడింగ్, టీచింగ్, బ్యాగ్ టీచింగ్ కార్మికులకు అయితే అక్కడ వాళ్ళకు సమయం అనేటువంటిదే లేదు. అక్కడ వాళ్ళకు జీవోలు లేవు. వాళ్ళకి అక్కడ వేతనాలు చట్టపరంగా రావాల్సినటువంటి ఒక్క వేతనం కూడా ఇవ్వకుండా వాళ్ళకు ఒక ఏదైతే వాళ్ళకు ఐటెం బేస్ కింద తీసుకొని ఫీజు రేట్ కింద పెట్టేసి వాళ్ళకు ఒక బ్యాగ్కు 40 పైసల చొప్పున ఇచ్చి వాళ్ళకు నెలంతా చేస్తే వాళ్ళకు మినిమం 7,000 కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లనే అది కూడా ఆ ర్యాకులు వస్తేనే, అంటే ట్రైన్ వచ్చినప్పుడే, వాగిన్ వచ్చినప్పుడు మాత్రమే పని ఉంటుంది. అది ఏ టైంలో వస్తుందో, ఏ రాత్రి వస్తుందో తెలియదు. ఏ రాత్రి వచ్చినా కూడా ఆ రాత్రి వీళ్ళకి ఫోన్ చేస్తే ఆ రాత్రి వాళ్ళు లేచిపోయి ఆ పని చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆర్ఎఫ్సిఎల్లో కొనసాగుతూ ఉంది. దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు మెయిన్గా బ్యాగ్ టీచింగ్, బ్యాగులు చేసేటువంటి కాడ కానీ అక్కడ ఉన్నటువంటి లోడింగ్, అన్లోడింగ్ చేసేటువంటి కార్మికులకు 3 షిఫ్ట్ల విధానం కొనసాగించి వాళ్ళకి 8 గంటల పని ఇవ్వాలి, మినిమం వేజ్ ఇవ్వాలి, వాళ్ళ పనికి తగ్గటువంటి వేతనం ఇవ్వాలని చెప్పని మేము వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కంపెనీకి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల మేము ఉన్నటువంటి అక్కడ ఆర్ఎఫ్సిఎల్లో పనిచేసేటువంటి అన్ని విభాగాల కార్మికులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సిఎల్ గేట్ దగ్గర పెద్ద ఎత్తున గొడవ ధర్నా చేయక తప్పదని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం.